మనకి కర్మ పట్టేదే కాదు. ఇప్పుడు పరిస్థితులు ఎదురు తిరిగి మనమే తగ్గాల్సొస్తుంది. ఇది తగ్గినట్టు లేదు, దిగజారినట్టుంది. పేరు ఏదైనా ఈ దారుణాన్నైతే మనం భరించాలి. తనే మన ఇంటి కోడలు అని సొసైటీ మొత్తం తెలిసిపోయింది. లేట్ అయ్యే కొద్దీ శ్రావ్యతో పెళ్లి దగ్గర పడుతుంది. కాబట్టి మన పగ తీరడం కోసమే దేవుడు మనకిలాంటి అవకాశం ఇచ్చాడనుకుందాం. మనకి చేతగాని ప్రతిదాన్ని మనకి అనుకూలంగా మార్చుకున్నట్టు భ్రమపడి మనం చేసేది కరెక్ట్ అని సర్ది చెప్పుకుంటున్నాం, అంతేనా? నువ్వు కూడా నా కోసం సర్దుకుపోమ్మా. జ్యోతిని ఇంటికి రావడానికి ఒప్పుకో. అది ఇంటి కోడలన్న మాట వింటేనే ఒళ్ళంతా కంపరమెత్తిపోతుంది. రేపది ఇంటికొచ్చాక నా కళ్ళ ముందే ఇల్లంతా తిరుగుతూ ఉంటే నేనస్సలు భరించలేను. నిన్నత్తయ్య నన్ను బామ్మ అని పిలిస్తే నేనస్సలు సహించలేను. ఆ దరిద్రం చూడ్డం కన్నా నేను ఏ కాశీకో వెళ్ళిపోవడం మంచిది. ఇంకెలాగో శ్రావ్యతో పెళ్లి కూడా జరగడం లేదు కదా. అమ్మా, ఏంటా మాటలు? నీ పగనేమో అటుకెక్కించి దానికేదేదో సాకులు చెప్తున్నావు. నా ప్రాణం పోయినా జ్యోతిని ఇంట్లో అడుగు పెట్టనివ్వను అన్న మాటని నీటి మీద రాతం చేశావు. నేను నిజం చెప్తుంటే నీకు మాటలుగా ఉందా? కోప్పడకమ్మా, అర్థం చేసుకో. అమ్మా